శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 21 జూన్ 2026 నుంచి 27 జూన్ 2026 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభ రాశిలో కుజుడు, ఇక మిథున రాశిలో రవి బుధుల సంచారము, కర్కాటక రాశిలో గురు శుక్రుల సంచారము, సింహరాశిలో చంద్ర కేతువుల యొక్క సంచారము, కుంభరాశిలో రాహువు, అలాగే మీన రాశిలో శనిగారు. వారాంతంలోకి 27 జూన్ వచ్చేసరికి బుధుని యొక్క గమనము కర్కాటక రాశిలోకి వచ్చి ఉండి వక్రత ప్రారంభమైంది. అలాగే చంద్రుని యొక్క సంచారము వృశ్చిక రాశిలోకి వచ్చి ఉన్నది. ఈ రెండు మార్పులు జరిగి ఉన్నాయి. అలాగే గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలను తీసుకున్నట్టయితే రవి బుధుల యొక్క సంచారము కలయిక మిథున రాశిలో జరుగుతూ బుధ ఆదిత్య యోగాన్ని తెలియచెప్తోంది. ఇది ఏ రాశి వారికైనా కూడా మంచి ఫలితాలనే ఇస్తుంది. బుధుడు స్వస్థానంలో కూడా ఉన్నారు. ఇది ఒక అదృష్టవంతమైన యోగం అనే చెప్పాలి. అలాగే గురు శుక్రుల కలయిక ధనయోగాలని, కీర్తి ప్రతిష్టలు పెరిగేటటువంటి యోగాన్ని చాలా వరకు అన్ని రాసుల వారికి కూడా ఆ మంచి ఫలితాన్నే ఇస్తుంది. అలాగే చంద్రకేతువుల యొక్క సంచారము కొంత అనుమానాస్పదమైనటువంటి ఆలోచనలని తీసుకుని వస్తుంది. ఇది కొంచెం అదుపులో పెట్టుకోవలసినటువంటి పరిస్థితి. అయితే చంద్రుని యొక్క గమనము 2.5 రోజు మాత్రమే ఉంటుంది కాబట్టి అంతగా భయపడవలసిన అవసరం లేదు. తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారి పునరాలోచించుకోండి. ఆ నిర్ణయాలనే తుది నిర్ణయాలుగా ప్రకటించుకోవద్దు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఇక గ్రహాల యొక్క దృష్టుల విషయానికి వస్తే గురువు గారి యొక్క నవమ దృష్టి మీన రాశి మీద పడుతూ స్వస్థానాధీశుని యొక్క స్థితి సంచారము ఉచ్చలో ఉంటున్న కారణంగా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. మీనరాశి వారికి ప్రత్యేకం. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే శనిగారి యొక్క తృతీయ దృష్టి కుజుని మీద పడుతూ ఉన్నది. ఇది చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. ఇద్దరు శత్రుక్షేత్రాలలోనే ఉన్నారు. అలాగే తృతీయ లాభాలలో ఉన్నారు ఇద్దరు కూడా. అలాగే శనిగారి యొక్క తృతీయ దృష్టి ప్రత్యేకమైన దృష్టి కాబట్టి అది అత్యంత శక్తివంతమైనది. కాబట్టి ఈ రోడ్డు ప్రమాదాల విషయంలో, వాహనాల కొనుగోలు అమ్మకాల విషయంలో, అలాగే వాహనాలు నడిపే విషయంలో, వాహనాలలో ప్రయాణించే విషయంలో, ఇళ్ళు, స్థలాలు, పొలాలు ఇలాంటి స్థిర చరాస్తుల కొనుగోలు అమ్మకాల విషయంలో, శస్త్రచికిత్సల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలంగా తెలియచెప్తూ ఉన్నాను. శని కుజ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇది ప్రతి రాశి వారు చేసుకోవడం అనేది చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక కుజుని యొక్క దృష్టిని పరిశీలించినట్టయితే చంద్రకేతువుల మీద పడుతోంది. ఇది మాతృవర్గ రీత్యా ఎవరైనా కానీ మాతృవర్గ రీత్యా కొంచెం వినయ విధేయతలు ఎక్కువగా చూపించవలసినటువంటి కాలము. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని మటుకు తెలియచెప్తాను. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ కుజుని యొక్క సప్తమ దృష్టి చంద్రుని మీద పడుతూ ఉన్న కారణం చేత ఇక్కడ చంద్రునికి నీచభంగం అయితే జరిగిపోయింది. కానీ ఈ దృష్టి ఫలితం కారణంగా ఏదైనా మెడిసిన్కి సంబంధించి, చేదు పదార్థాల వ్యాపారాలకు సంబంధించింది కొంచెం ఎక్కువ తక్కువలు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ వ్యాపార వ్యవహారాలలో కొన్ని జాగ్రత్తలు పాటించుకుంటూ వెళ్ళండి అని చెప్పి మటుకు తెలియజేస్తూ ఉన్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాము. సింహరాశి. సింహరాశి వారికి చెప్పుకోదగినటువంటి యోగాలు ఏమన్నా ఉన్నాయా అంటే కుజుని యొక్క సంచారము దశమ స్థానంలో ఏర్పడుతూ ఉంది. మరి దశమ స్థానంలో కుజుడు ఉన్న వారికి జన్మజాతకంలో కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే సింహరాశికి అత్యంత యోగకారకుడైనటువంటి కుజుని యొక్క సంచారము దశమంలో ఉంటూ ఉంటే
ఉద్యోగ జీవితంలో అనేక రకాలుగా వీరు కష్టపడడం గానీ, ఏదైనా సాధించడం గానీ, పై అధికారుల మెప్పు పొందడం గానీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది జన్మజాతకంతో కూడి ఉండాలనమాట. ఒక్క గోచారంలో ఈ ఫలితం రాదు. జన్మజాతకంలో కూడా ఉంటేనే ఈ ఫలితం బావుంటుంది. అలాగే లాభస్థానంలో రవి, బుధుల యొక్క సంచారము ప్లస్ బుధాదిత్య యోగము. రాస్యాధిపతి, ద్వితీయాధిపతి, లాభాధిపతి అయినటువంటి బుధుడు, రాస్యాధిపతి అయినటువంటి రవి చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలనిచ్చేస్తారు. లాభస్థానంలో ఉన్నారు. అనేక రకాలుగా లాభాలు కుటుంబ రీత్యా గానీ, వాక్కు రీత్యా గానీ, సంపదల రీత్యా గానీ, కుటుంబ జీవితంలో ఉన్నటువంటి అన్యోన్యత విషయంలో గానీ, కుటుంబ సభ్యుల ఐకమత్యం చాలా చక్కటి ఐకమత్యం ఉండడంలో గానీ, అన్ని రకాలుగాను బావుంటారు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే వ్యయస్థానంలో ఉన్నటువంటి గురు, శుక్రుల సంచార యోగము కూడా చాలా మంచి ఫలితాలనిస్తుంది. సంతాన రీత్యా బావుంటుంది. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా బావుంటుంది. ఉద్యోగ రీత్యా బావుంటుంది. కీర్తి ప్రతిష్టల రీత్యా బావుంటుంది. విలువైన వస్తువుల్ని సేకరించుకోగలుగుతారు. అంటే కొనుగోలు చేయగలగడం గానీ, లేదా బహుమతుల రూపంలో అందుకోవడం గానీ చేస్తారు. విలువైనటువంటి డాక్యుమెంట్స్‌ని జాగ్రత్తగా భద్రపరుచుకుంటారు. యజ్ఞయాగాది కార్యక్రమాలలో చాలా ఉత్సాహం పెరిగి మీకు సమయాన్ని వెచ్చిస్తారు, ధనాన్ని వెచ్చిస్తారు. పుణ్యక్షేత్ర సందర్శన ఉంటుంది. దైవభక్తి బాగా పెరుగుతుంది. అలాగే రాశిలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము కూడా మృష్టాన్న భోజనాలనిస్తుంది, వినోద కాలక్షేపాలనిస్తుంది. చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి. ఇక్కడ జాగ్రత్తలతో కూడి ఉన్నటువంటి అంశాలు ఏమిటి అంటే, రాశిలోనే చంద్రకేతువుల యొక్క సంచారము ఎవ్వరి మాట విననివ్వదు. ఎవరి పట్ల కూడా అనుకూలతగా ఉండనివ్వదు. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి మనం అని చెప్పి తెలుసుకోవాల్సి ఉంటుంది. పబ్లిక్ వ్యవహారాలలో చాలా చాలా జాగ్రత్తలు తీసుకోండి. సప్తమ స్థానంలో ఉన్నటువంటి రాహువు ఒక పట్టాన ఎవరికీ కూడా మేలు కలిగించే విధంగా చెయ్యరు. అలాగే ఏమాత్రం ప్రేమాస్పదమైనటువంటి వ్యవహారం ఉండదు. ఎక్కడ చూసినా విడగొడదామా అనేటటువంటి పరిస్థితులే ఉంటాయి తప్ప అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండవు. పబ్లిక్ రిలేషన్స్ గానీ, భార్యాభర్తల మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలు గానీ, లేదా ఇతర స్నేహితులతో గానీ, బంధువర్గంతో గానీ ఉండేటటువంటి సంబంధ బాంధవ్యాలు గానీ ఏవైనా సరే మీరు జాగ్రత్తలు పాటించాల్సిందే. ఇక అష్టమ స్థానంలో ఉన్నటువంటి శనిగారి యొక్క శని సంచారము చాలా మందకోడిగా ఉంటుంది. ఏ పని కూడా వేగవంతంగా అవనివ్వని విధంగా, వ్యయ ప్రయాసలకి ఓర్చే విధంగా ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. కాబట్టి ప్రతి అంశం పట్ల కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. విద్యార్థుల విషయంలో కొంచెం అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. స్త్రీల విషయంలో కూడా కొంచెం అనుకూలమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు కాస్త సంతృప్తికర జీవితంతో ఉంటారు. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి మంచి సూచనలు అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ బుధుని యొక్క సంచారం వ్యయస్థానంలోకి వచ్చి, చంద్రుని యొక్క సంచారము చతుర్థ స్థానంలోకి వచ్చి అంతగా మేలు చేసే పరిస్థితుల్ని కల్పించబోవడం లేదు. కాబట్టి మీరు మీ ఇష్టదేవత ఆరాధన చేయండి. నవగ్రహాలకి కూడా నవధాన్యాలు దానం చేయండి. ఇష్టదేవత ఆరాధన చేస్తూ మరింత ప్రశాంత జీవితంతో ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయండి. దుర్గా ఆరాధన చేయడం కూడా చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం.